ఈరోజు టాపిక్ మెన్సెస్ వచ్చినప్పుడు గుడికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి టాబ్లెట్స్ వాడుతున్నారు. దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా మనం ఫస్ట్ మెన్సెస్ని, అది న్యాచురల్ ప్రాసెస్ అండి. న్యాచురల్ ప్రాసెస్ని ఆపాలి అని అంటే ఎంత పెద్ద హై డోసెస్ వాడితేనే అది స్టాప్ అవుతుంది అనే పాయింట్ మనం ఫస్ట్గా గమనించుకోవాలి. ఆ హై డోసెస్ వల్ల బాడీలో చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. మేజర్గా హార్మోనల్ చేంజెస్ అవుతాయి. హార్మోనల్ చేంజెస్ వల్ల ఒక ఉమెన్ బాడీలో చాలా నష్టాలు జరుగుతాయి. ఈ మంత్ టాబ్లెట్స్ వాడాము, నెక్స్ట్ మంత్ మెన్సెస్ ప్రాపర్గా రాకపోవచ్చు. అదే కంటిన్యూగా మనం టాబ్లెట్స్ వాడుతున్నా కొద్దీ వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఇన్ఫర్టిలిటీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంతేకాకుండా ఎప్పుడైతే ఆ టాబ్లెట్స్ మనం వాడడం స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి మైన్యూట్గా బాడీలో చేంజెస్ని మనం గమనించుకోవచ్చు. మెన్సెస్ అయినప్పుడు బ్లీడింగ్ తక్కువ అవ్వడము, 4 days అవ్వడము లేదా 3 days అవ్వడము, ఫ్లో అనేది ప్రాపర్గా లేకపోవడం, ఓన్లీ స్పాటింగ్ కనిపించడం, లేదంటే హెవీ క్లాట్స్ పడడము, ఆ తర్వాత బాడీలో మనం లావ్ అవ్వడము, హెయిర్ ఫాల్ అవ్వడము, ఫర్దర్గా హార్మోనల్ చేంజెస్ అండ్ హార్మోనల్ కాంప్లికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. దానివల్ల ఉమెన్ డైలీ రొటీన్ యాక్టివిటీస్ అన్నీ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. దానివల్ల తనకి మేజర్గా హెల్త్ ఇష్యూస్లో యూట్రస్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. అంతేకాకుండా సిస్ట్ ఫార్మేషన్కి మాత్రం మేజర్గా దారి తీస్తూ ఉంటుంది. సో ఇవన్నిటిలోంచి మనము బయటపడాలి అని అంటే టాబ్లెట్స్ వాడకుండా ఉండాలి. ఏదైనా కూడా న్యాచురల్ ప్రాసెస్ని మనం ఎప్పుడు హ్యాంపర్ చేయొద్దు. వన్స్ న్యాచురల్ ప్రాసెస్ని మనం హ్యాంపర్ చేసాము అని అంటే దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ కానివ్వండి, మనం క్యూర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆ టైం టేకింగ్ ప్రాసెస్లో డ్యామేజ్ అనేది చాలా జరుగుతుంది. ఆ డ్యామేజెస్ అన్నీ మనము ఆపాలి అంటే ఎప్పుడైనా కూడా న్యాచురల్ ప్రాసెస్ని హ్యాంపర్ చేయొద్దు. అంతకుమించి దీని గురించి ఏం చెప్పలేము.